గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. గత ఎపిసోడ్లో వామాచార విద్యలో మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు అదే వామాచార విద్యలో రెండవ భాగంలోకి ప్రవేశించే ముందు ప్రార్థన. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇక తపస్సులో మనం చేసేటి మూలమంత్రం మనలో ఉన్నటువంటి యోగ శక్తిని పెంచి మనలను ఒక దైవీక అంశతో కనెక్ట్ చేస్తుంది. మంత్రబద్ధులైన దేవతా స్వరూపము తప్పక వచ్చి కటాక్షించి తీరుతుంది. అందుకే ఎంత దేవుడైనా శ్రీరామచంద్రమూర్తి లలితోపాసన, శ్రీకృష్ణస్వామి శ్యామలోపాసన చేసి వారే ఆ అంశలైపోయారు. కానీ ఈ వామాచార సాధనలో అత్యంత వ్యగ్రమైన మూర్తులు మనకు అధీనమై ఉంటారు. ఇంకా మనము చేసేటి పనుల వలన మనసు వామాచార సాధనలో నిలబడదు. అందువలన జగద్గురు శంకర భగవత్పాదుల వారు ఆ మార్గంలో మనకు కనిపించే దేవతను, ఆ శక్తిని తీసి శాంతమూర్తిని చేసి ఆ శక్తి శ్రీచక్రంలో ధారపోశాడు. అంటే మనం అంత వయాగ్రాశక్తిని తాళలేము. అందుకే మనకు సమయాచారం ఉత్తమమని మనలను నిర్దేశించారు. మరి దక్షిణాచారం, వామాచారం అంటే ఏమిటో తెలుసుకుందాం. తంత్రాలు, తంత్ర ప్రక్రియలు ఇవి చాలా ప్రాచీనమైనవి. ఇష్టకామ్య సిద్ధి కొరకు ప్రాచీన కాలం నుండి తంత్ర ప్రక్రియలు చేయడం జరుగుతూనే ఉన్నది. తంత్రశాస్త్ర గ్రంథాలలో తంత్రశాస్త్రానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. అది ఏందో చూద్దాం. విష్ణుర్వరిష్ణో దేవానాం హ్రదానాముదధిస్తదా నదీనాం చ యథా గంగా పర్వతానాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం రాజ్ఞామింద్రో యథా వరః దేవీనాం చ యథా దుర్గా వర్ణానాం రమణో యథా తథా సమస్తశాస్త్రాణాం తంత్రశాస్త్రమనుత్తమం సర్వకామప్రదం పుణ్యం తంత్రం వై వేద సంహితం. దేవతలలో విష్ణువు, నదులలో గంగానది, పర్వతాలలో హిమాలయము, వృక్షాలన్నింటిలో అశ్వత్థ వృక్షము, రాజులందరిలో ఇంద్రుడు, దేవతలందరిలో దుర్గాదేవి, వర్ణాలన్నింటిలో వేదాన్ని వ్యాప్తి చేయు బ్రాహ్మణులు ఎలాగైతే ఉత్తములో, శాస్త్రాలన్నిటో తంత్రశాస్త్రము అభీష్టాలను తీర్చేది కనుక శాస్త్రాలన్నింటిలో తంత్రశాస్త్రము చాలా ఉత్తమమైనదని చెప్పబడినది. మహావిశ్వతార తంత్రంలో దాదాపు 64 తంత్ర గ్రంథాల ప్రస్తావన ఉన్నది. వాటిలో మేరుతంత్రము, శారదా తిలక తంత్రము ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. కౌళావళి నిర్ణయమనే గ్రంథంలో 72 తంత్ర గ్రంథాలు ప్రస్తావించబడినవి. అవి రుద్రయామళము, బ్రహ్మయామళము, శక్తియామళము, భావచూడామణి, తంత్రచూడామణి, కులచూడామణి తదితరాలు. అసలు తంత్రశాస్త్రం యొక్క బోధన వివరాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఒకటి, ఆత్మ పరమాత్మ ఒకదాని నుండి ఒకటి సుదూరంగా కనపడినను అవి నిత్యం ఒకదానికొకటి అల్లుకొనబడే ఉంటాయి. 2, వేదము విజ్ఞానము వ్యతిరేకములుగా కనబడినప్పటికీ అవి ఒకదానికొకటి అల్లుకొనబడే ఉంటాయి. భౌతికతలోనే ఆధ్యాత్మికత నేయబడి ఉన్నది.
నెక్స్ట్, అపవిత్రలతోనే పవిత్ర నిగూఢమై ఉంటుంది. సాత్వికము, తామసికము, రజోగుణములు వేర్వేరు అని భ్రమింపజేసినను అవి మూడు ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేనంతగా పెనవేసుకుని పోయి ఉంటాయి. తపము నాచరించే సర్వసంగ పరిత్యాగి, సంభోగించేటువంటి సంసారి ఇరువురు మోక్షమార్గ బాటసారులే. నిశ్చలానందము, సంసారము విడదీయలేనంతగా పెనవేసుకుని ఉన్నాయి. సంసార సాగర ప్రయాణం నిశ్చలానందమును చేరుకొనడానికి దారి. సత్యమార్గము నుండి గృహస్థు దూరం చేసేందుకే మాయా సంసార బాధలనే అవరోధాలు సృష్టిస్తుంది. వీటిని గుర్తించి అధిగమించినప్పుడే అనంత సౌఖ్యము అతనిని వరిస్తుంది. తరువాత, సర్వాంతర్యామి గృహస్థు హృదయాంతరాలలో అంతర్లీనమై ఉంటాడు. ప్రతిబంధకాలే మోక్ష మార్గానికి పరికరాలు. ఉనికి కలది ఏదైనను దైవ సృష్టియే కదా. కావున ఉనికి గల దేనిని అసహించుకొనరాదు, పరిత్యజించరాదు. వాస్తవాన్ని గుర్తించడం, సహజత్వాన్ని అంగీకరించడమే బ్రహ్మానంద పథము. పురోగమనము, తిరోగమనాలు తాత్కాలికాలు, రెండూ అసంపూర్ణాలే. రెండింటి అనుసంధానమే శాశ్వతము. అదే అఖండ సత్యము. వ్యతిరేక శక్తులు సంగమించినప్పుడే సమతౌల్యము, అదే సంపూర్ణ శక్తి, పరిపూర్ణ శక్తి. సమాంతర వ్యవస్థలు, వ్యతిరేక భావాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అల్లుకొట్టుబడి ఉంటాయి. అసలు తంత్రి అంటే ఏంది? తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇతి తంత్రం. జ్ఞానాన్ని విస్తరింపజేసి దానిని ఆచరించేవారు రక్షింపబడతారు. తనోతి విపులానర్తాన్ తత్వమంత్ర సమన్వితాన్ త్రాణం చ కురుతే యస్మాత్ తంత్రం ఇత్యభిధీయతే. తత్వములోని జ్ఞానమును మంత్రములతో కలిపి మోక్షం వైపు నడిపిస్తుంది కనుకనే దీనిని తంత్రము అన్నారు. వామాచారులు, దక్షిణాచారులని తంత్రవాదులు, సాధకులు రెండు రకాలు. వాళ్ళలో వామాచారం మధ్యమాంసం తథామత్యముద్రామైథునమేవ చ మకార పంచకం జైవ దేవతా ప్రీతికారకం. మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునం ఇవి 5 పంచమకారాలు. ఈ మకార పంచకంతో చేస్తేనే తప్ప మంత్రసిద్ధి కలుగుదని వామాచార సంప్రదాయబద్ధమైనటువంటి కులతంత్రాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సదాచార నిషిద్ధములైనటువంటి ఈ వామాచారాన్ని మనం సంప్రదాయ విరుద్ధంగానే భావించాలి. వస్తుతః పంచమకారాలు ప్రతీకాత్మకాలు. బ్రహ్మరంధ్రం నుంచి ప్రసవించే మధువునకే మథిర అని పేరు. వాసనారూపమైన పశుత్వాన్ని ఖండించడమే మాంసము. ఇడా పింగళ నాడుల మధ్య ప్రవహించే శ్వాసలే మత్స్యము. ప్రాణాయామ ప్రక్రియల చేత ప్రాణాన్ని అవరోధించి సుషుమ్నా నాడిలో నశింపజేయడమే ముద్ర. సహస్రారంలోని శివునితో శక్తి రూపమైన కుండలిని మేళవం చేయడమే మైథునం.
కాలాంతరంలో అవివేకులు, శారీరక భోగ నిష్ణాతులు ఈ సాధనను వక్రమార్గం పట్టించారు. వామాచార ప్రక్రియకు వ్యతిరేకించుటకు ఇదే ప్రధానమైనటువంటి కారణముగా చెప్పబడుతుంది. ఇక దక్షిణాచారం. దక్షిణాచారానికి శౌచం ప్రధానం, అంటే శుభ్రత చాలా ప్రధానం. ఆహార విహారాదులలో కఠిన నియమ నిష్టలతో ఉండి సాధన చేయాలి. జపదీక్ష చేసే స్థలము విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరము. దీక్షా సమయంలో ఏకభుక్తం భూసయుడై బ్రహ్మచర్యం అవలంబించాలి. ఏది ఏమైనా వామాచారులు, దక్షిణాచారులు ఒకరి మార్గంలో మరొకరు ప్రవేశించటాన్ని తంత్రశాస్త్రాలు నిషేధిస్తున్నాయి. వేద విద్య అయినటువంటి గాయత్రీ మంత్ర సాధన వామాచారములో చెయ్యాలనుకోవడం ఎంత బుద్ధి తక్కువ. ఆ విధంగానే ఉచ్చిష్ట గణపతి విద్యను దక్షిణాచారంలో సాధించదలుచుకోవడం కూడా అంతే బుద్ధిహీనముగా పరిగణించబడుతున్నది. తంత్ర గ్రంథాలలో శాక్తేయ విద్యల ప్రస్తావన వచ్చినప్పుడు దశమహావిద్యలకు ఉన్న ప్రాధాన్యము కనిపిస్తున్నది. ఈ అష్టాదశ మహావిద్యలని ఆవిర్భావం గురించి అనేక రకాలైనటువంటి కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అలాగే దేవీభాతంలో అయితే ఇలా ఉంది. దక్ష ప్రజాపతి పిలవనటువంటి యజ్ఞానికి వెళ్ళి తీరాలని సతీదేవి పట్టడంతో క్రోధాగ్ని రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆగలేదు. అయినప్పటికీ అలాంటి క్రోధంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని చూసి సతీదేవికి అంతకు మించిన కోపం కలిగి భీష్మ రూపం ధరించింది. ఈమె తక్కువ కాదు కదా. శివుడు విముఖుడై వెళ్ళిపోవడానికి ఉపక్రమించగా ఇంకా ఆయనకి విరక్తి పుట్టి ఆయన వెనకెళ్ళిపోయాడు. సతీదేవి దశ రూపాలను ధరించి దశ దిశలా అడ్డు నిలిచింది. ఆమె 10 రూపాలు ధరించి 10 మార్గాల్లో వెయిట్ చేస్తుంది. దశ రూపాలే ఆ దశ మహావిద్యలు అంటారు. కానీ శివపురాణంలో మరో కథ. రురుడు అనేటువంటి రాక్షసుని కుమారుడు దుర్గముడు మహాబ్రహ్మ వలన వరమును పొంది సమస్త దేవతలను వేదాలను అపహరించుకుపోయాడు. వేదోక్త కర్మలు యజ్ఞయాగాదుల ఆటంకం కలిగించింది. దేవతల ప్రార్థనలు విని వేద పునరోద్ధరణకు ద్రౌపదీదేవి నడుముగట్టింది. ఆ దేవి శరీరము నుండి ఉద్భవించిన మూర్తులే కాళీ, తార, చిన్నమస్త, బగళాముఖ, మాతంగి, ధూమవతి, భువనేశ్వరి, షోడశి, కమలాత్మిక, భైనవి, వీరేశ మహావిద్యలు. వీరే దశ మహావిద్యలు. వామాచారులలో భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఈ దశ మహావిద్యల సాధన చేస్తూ ఉంటారు. అనాదిగా దేవతా ప్రసన్నతను పొందడానికి అనుసరిస్తున్న అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది దక్షిణాచారం. వేద మార్గాన్ని అనుసరించి మోక్షాన్ని కోరుకుంటూ శాంతియుతమైన నిర్వికారమైనటువంటి మార్గాలలో చేరే ఆరాధన దక్షిణాచారం, అంటే దక్షిణా సంప్రదాయము. దీనిలో తంత్ర పద్ధతులకు ప్రాధాన్యత ఉంది. పంచమకారాలు వామాచారానికి కీలకమని పండితులు చెబుతారు. అవి మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం. ఇలాంటి ఆహార విహారాలతో ఆరాధన చేస్తే దేవతలు సులువుగా ప్రసన్నమవుతారు. ఐహికమైనటువంటి కోరికలు వేగంగా సిద్ధిస్తాయని ఈ మార్గాన్ని అనుసరించేటువంటి సాధకుల యొక్క అపారమైనటువంటి నమ్మకము. అంటే నిజానికి వామాచార పద్ధతులు వేలాది సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేవి. వాటిలో అనేక రకాలున్నాయి. ముఖ్యమైన రకాలు 5. అవి కౌలము, వామము, చీనము, సిద్ధాంతము, శాంబరము అని మేరుతంత్రం అనే ప్రాచీన గ్రంథం వివరిస్తుంది. హింస, వాంఛ,
పశుత్వం, రాక్షసత్వం, వావి వరుసలు లేని విశృంఖలత్వం వామాచారంలో ప్రధానాంశాలనే. ఇవి ఆమోద్యయోగ్యం మరియు అనుసరణీయం కాదని ఆ గ్రంథం పేర్కొంటుంది. ఆది శంకరాచార్యుల కాలం నాటికి వామాచారాన్ని అనుసరించేటువంటి వారిని సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని, కొన్ని ఆలయాలు కేవలం తాంత్రిక వామాచారాలకు ప్రత్యేకించి ఉండేవి అని పెద్దలు అంటారు. ఆ ఆలయాల్లో ఉగ్రరూప దేవతలను శ్రీచక్ర ప్రతిష్టాపన ద్వారా శాంతమూర్తులుగా శంకరాచార్యులు మార్చారని, దక్షిణాచారాన్ని అనుసరించి ఆగమయుక్తమైనటువంటి పూజా విధి విధానములను నిర్దేశించారని చెబుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి అమ్మవారికి శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, భైరవి, సర్వసిద్ధి అనే 9 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో వామాచార విధానంలో ఒకప్పుడు ఈ అమ్మవారికి పూజలు జరిగేవి. వామాచారం అంటే జంతుబలుల వంటి తాంత్రిక విధానాలు. ఇలా చేయడం వలన అమ్మవారు భీకర స్వరూపిణిగా ఉంటారనే ఉద్దేశంతో ఆదివారము ఆ పేర్లను మార్చివేసి అమ్మవారికి లలితా రూపాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ఇక్కడ సాత్విక పూజలు జరుగుతూనే ఉన్నాయి. మనం అన్నింటినీ తెలుసుకోవాలి, అయితే వాటిలో మాత్రం శ్రేష్టమైన దానినే పాటించాలి. కొన్ని విషయాలను అడిగినప్పుడు అవి పాటించకపోయినా వాటిని గురించి తెలుసుకోవడం తప్పు కాదు కదా. ఎలాగంటే మనము తాగకపోయినా మద్యంలోని రకాలు వింటున్నాం. అవేమిటంటే మద్యమని తెలుసుకోగలుగుతున్నాం కదా, అంత మాత్రంతో మనము త్రాగాలని లేదు కదా. శ్రీ విద్యా ఉపాసకులు అనేక రకములైనటువంటి పద్ధతులతో పూజలు చేస్తుంటారు. మరి వాటిలో సమయాచారం, దక్షిణాచారం మరి గొప్పగా చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది కదా. పైగా కౌళాచారం, వామాచారం ఎన్నే చెప్పుకోవచ్చు. అయితే వామాచారం అనేటువంటిది మాత్రం వేద విహితమైనటువంటిది. అటువంటి ఆ వేద మార్గాల ద్వారా కాకుండా అడ్డదారుల ద్వారా సిద్ధులను సంపాదించుకోవాలి అనడమే ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే వామాచారం కాబట్టి ఎట్లున్నా కూడా నెగిటివిటీ కూడా పాజిటివిటీగా ఉంటుంది కాబట్టి ఇలా చేయండి అంటారు. పైగా సత్వర ఫలితాలను కలుగుతాయని కొందరు, పంచమకారాలు అనగా మద్య, మత్స్య, మాంస, ముద్ర, మైథునల ఆకర్షణల వలన మరికొందరు వామాచార మార్గం పట్టారని ఒక భావన. వామాచారం 5 విధానాలని మేరుతంత్రం అనే గ్రంథం చెప్పింది. దీనిలో మొదటిది కౌళం, రెండవది వామం, మూడవది చీనం అంటే చీనక్రమం. దీనిలో చీన, మహాచీన, దివ్య చీన అనే రకాలు ఉన్నాయి. ఒకవేళ 4వది సిద్ధాంతం, 5వది శాంబరము అంటారు. ఇది ఆటవిక జాతిలో ఎక్కువగా ఆదరణ పొందినటువంటి ఒక ప్రత్యేకత. ఇక కుల సంబంధమైనటువంటి కావుననే దీనికి కౌలం అని అంటారు అని నిర్వచనము చెప్పబడినది. కుల సంబంధమైనది కావుననే దీనికి కౌలం అని నిర్వచనం. అసలు కౌలం అంటే వామాచార మార్గాలు 5 కౌలం ఒకటి. పంచమకారాలను ఆశ్రయించి చేసే తాంత్రిక సాధన. ఇందులో పశువు, వీర, దివ్య భావాలు ఉంటాయి. పశుభావన దశలో ఇంద్రియసుఖాలను అనిపిస్తారు. మద్యము, మగువలను ఉపయోగించిన తరువాత వీరోపాసన చేస్తారు. చివరిదైన దివ్య భావన చేరితే సాధకుడు గమ్యం చేరినట్లే. కానీ అలా చేరిన వారి సంఖ్య చాలా తక్కువ, అరుదైనది. సృష్టి, స్థితి, లయంకారంలో
చివరిదైనటువంటి సంహార కార్యక్రమానికి కాలంలో ప్రాముఖ్యం ఉన్నదని ఒక వాదం ఉంది. కానీ తగిన ఆధారాలు లేవు. ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ అందులో నుంచి బయటపడటం కష్టసాధ్యం. కనుక చాలామంది అందులోనే కూరుకుపోతారు. పశుభావన దశలో ఇంద్రియ సుఖాలను అనుభవించి బయటపడగలిగినంత వారు గొప్ప గురువు సహాయముతో దాన్ని పొంది సోభవం 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 ఇలా చెప్పుకుంటే సోహం అయిపోయినట్టు భావనతో దివ్య భావన దశ చేరుకుని కౌలాన్ని పాటించే వారి యొక్క విశ్వాసం. పంచమకారాలను వీరు సమర్థిస్తారు. మద్యం అంటే అర్థం సారాయిలో కళ్ళు తత్తుల్యాలో కావాలని, కుండలిని నుంచి అంటే సహస్రారం నుంచి శ్రవించే అమృతమేనని అనుకుంటాం. మనస్సు అదుపు చేసి వాక్ తదితర ఇంద్రియాలను నియంత్రించి పాప పుణ్యాలను జ్ఞాన ఖడ్గంతో ఛేదించడమే మాంసం మత్స్యం అంటే తినే వంటలోకి ఉపయోగించే చేప కాదు. నిరంతరం ఇటు అటు కదులుతూ ఉండేటువంటి ఇడాపింగళ నాడుల మధ్య శ్వాసే మత్స్యం. ముద్రాభక్షణం అంటే అటుకులు తినడం కాదు, కుడని శక్తిని సహస్రారం చేర్చి బలమైనటువంటి కోరికలకు కళ్ళెం వేయడం. మైథునం అంటే స్త్రీ సంగమం కాదు, జీవాత్మ మైథున ఆత్మల సంయకమే మైథునం. ఇదే దివ్య భావన అని కూడా వివరిస్తారు. కేవలం వాటిని కౌలంగా పరిశోధనలు చేసేవారు కులాచారాలు ఇంకా కౌలేయంగా పరిణమించాయని మరికొందరి యొక్క అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. తరువాత మనస్సు అనే ఒక ప్రక్రియ వలన తృప్తి పొందుతుందో సుఖము కలుగుతుందో అదే దేవికి తృప్తిని కలిగిస్తాయి. వామాచారుల యొక్క భావం అలా ఉంటుంది. బలులివ్వడం, తాగిన మైకంలో వివస్త్రలను అనుభవించడం లాంటివి ఈ పూజలో ఒక భాగమని చెప్పడం జరిగింది. మేరుతంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. వామాచారంలో పశుభావం, వీరభావం, మరి దివ్యభావం అనే 3 దశలు ఉన్నాయని చెప్పాము. సాధకుడు పశుభావంలో దైహిక భోగాల స్థాయిని క్రమంగా దాటి అంటే తాను తన స్థాయిని చేరుకోవడానికి సోహం భావన అంటే తానే దీనికి ప్రధానంగా గుర్తించవలసిన ఒక విశిష్ట వ్యక్తి అని జ్ఞానం కలిగించాడు. అప్పుడు శరీరం శుద్ధి మనశుద్ధి కలిగినప్పుడు కానీ వీరభావదశ రాదు. ఎప్పుడు గురువుగారు అవసరం కలుగుతుందో తరువాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది. తరువాతి దశలో తానే దైహిక సుఖాలు దాచడానికి, కష్టాలు సుఖాలు సమంగా చూసుకోవడానికి ప్రామాణికమైనటువంటి వేదాంత గ్రంథాలన్నీ వామాచారం ఖండిస్తాయి. శాస్త్ర పూజారీతి రహస్యం సాంప్రదాయం బట్టే తెలుసుకోవాలి. ఇవి 3 విధాలు. సాత్విక విద్యాసాగర ప్రభు మరల దీనిని కాశీలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం క్రీసా 1922లో కూడా ఈ వామాచార గురించి చర్చించింది. ఇటువంటి వామాచార సంప్రదాయాల్లో పశుభావంతోనే శరీరశుద్ధి మనశుద్ధి అన్నీ కూడా కలుగుతుంది. అప్పుడు గురువు అవసరం రాదు. ఎప్పుడైతే గురువు అవసరం రాదో తరువాత దశలో తానే బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది. తరువాత దశలో తానే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి సాధనలో దైహిక సుఖాల వెంట పోవటం అనేది చాలా కష్టం, అరుదు. అందువలనే ఈ ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామాచారాన్ని నిర్ద్వందంగా ఖండిస్తాయి.
శాస్త్ర పూజా రీతి రహస్యం సంప్రదాయం బట్టే తెలుసుకోవాలి. ఇవి కూడా 3 విధాలు. వీటిని తంత్రం అంటారు. రాజసం దీనిని యామరం అంటారు. తామసం దీనిని డామరం అంటారు. వీటిలో రుద్రయామణం ప్రధానమైనది. ఈ రుద్రయామణం అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథము గల ఇది గ్రంథము. ఇది 1,25,000 శ్లోకములు గలది. అనుత్తర ఉత్తర భారత భాగములుగా 2 భాగములలోని ఉన్నటువంటి విశేషమే ఇది. అందరి కొన్ని అంశాలు మాత్రమే వివిధ గ్రంథాలలో తాళపత్రంలోనూ లభించినవి. ప్రస్తుతం 2వ భాగమైనటువంటి ఉత్తర తంత్రయు మొదటిసారిగా క్రీస్తకం 1892 కలకత్తా నుండి జీవానంద విద్యాసాగర్ ప్రచురించారు. మరలా దీనిని కాశీలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారు క్రీస్తు శకం 1992లో ముద్రించారు. ఇది 90 పటలములలో విస్తరించి ఉన్నది. సుమారు 6,000 శ్లోకాలున్నాయి. 47వ పుటములో చాలా భాగములు ఛిద్రమై ఉండగా అయితే ఇందుమరి విషయం మాత్రం అనేక విషయముల యొక్క మంత్రమహోదది స్వీకరించుటే ఆ గ్రంథ సహాయముచే మనకు ఏదైనా దొరుకుతుంది, కొంత పరిపుష్టత కావించబడుతుంది అని తెలియజేయబడుతుంది. రుద్రయామడం ఉత్తరతంత్రం ముఖ్యంగా మహాశక్తి కుండలిని జాగరణ ప్రక్రియ సాంగోపాంగముగా వివరింపబడి ఉన్నది. ఈ దీక్ష పొందినటువంటి శిష్యులు గురుకుల వాసం వద్ద నేర్చుకోగలరు. ఈ దీక్షల్ని ఆణవ దీక్ష, శాక్త దీక్ష, శాంభవ దీక్ష అనడి 3 వర్గాల్లో కూడా విభజించారు. శాక్తమతంలో 3 భావాలు అనగా పశుభావం, హరి వీరభావం మరియు దివ్యభావం అనేటువంటి పశు, వీర, దివ్యభావాలు. అలాగే 7 ఆచారాలు, అలాగే వేదాచారం, శ్రీ వైష్ణవాచారం, శ్రీ వైష్ణవ శైవాచారం, దక్షిణాచారం, వామాచారం, సిద్ధాంతాచారం అనున్నది. మరి అవినీతి నిగూఢమైనటువంటి దీనిలో నుంచి మకారాలను ఉపదేశిస్తాను అని మద్యం, మాంసం, ముద్యం, ముద్రి ఇలా దాని గురించి చెప్పుకుంటూ దాంతోపాటు గోధుమలు, శనగలని కూడా అర్థం వచ్చేటట్టు మైథునం అని ఒక్కసారి ఓడిలోనే ఇన్ని చేసినాయి. శ్యామరహస్యం అనే గ్రంథములో దీనికి ప్రమాణం ఉంది. ఎందుకంటే శ్యామ అంటే నల్లనిది మరో పేరు. కాళిదాసు రాసినటువంటి శ్యామలాదండక మహాకవి కాళిదాసుతో పేరులో పెట్టారు. జనసంఘ స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఆవిడ పేరే పెట్టారట. కొంతమంది వ్యాయాసం అనేవారు. అలవాటు లేక ఆయన పేరును శ్యామ్ అంటే కృష్ణుడు అని అర్థం. వామ మార్గాలంబకుడు మధ్య మాంసాదులతో దేనిని పూజించినా సంతృప్తిపరిచే పద్ధతి కులార్ణవం విభజించబడేటువంటి దాని ప్రకారం సురశక్తి స్వరూపం, మాంసం శివస్వరూపం, ఏ కులస్త్రీ అయినప్పటికీ సాక్షాత్ కాళికా స్వరూపం. ఇటువంటి పూజలు అందుకునే కాళీమాత సాత్విక రూపం కలగలింది కాదు. ఈమె పుట్టుకే భీకరం. శివపురాణం ప్రకారం దక్షయజ్ఞం అంత తరువాత పరమశివుడు రుద్రతాండవం చేసి తన జటాజూటాలోంచి ఒక జటను పీకి నేలపై బలంగా కొట్టాడు. వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు ఉద్భవించినప్పటికీ ఆమె మాత్రం యజ్ఞధ్వంసానికి వెళ్ళినప్పుడు తోడుగా వెళ్ళిన రూపాలు ఎవరెవరు? కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ మండమర్దిని. కాళీ, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమర్దిని, భద్రకళ్యాణి, భద్రత్వరితమైనవి. మార్కండేయ పురాణం ప్రకారం చండాల మండలను సంహరించడానికి వచ్చినటువంటి దివ్య విశేషము కలదు.
ఆ ముఖంలోంచి నల్లటి రంగులో ఖాళీ చేతిలో కత్తి ధరించి పులి చర్మం ధరించి ఉద్భవించింది. రాక్షస సేనలతో పాటు తర్వాత శుంభ నిశుంభులను కూడా చంపింది. రాక్షసులను చంపుతూ ఆమె యావత్తు విశ్వాన్ని నాశనం చేయబోయింది. విష్ణువు వచ్చి ఆపబోయి భంగపడి తప్పుకున్నాడు. ఎలా చూసినా కాళింది ఉగ్రరూపం వడా పాయసంతో తృప్తిపరచబడే రకం కాదు. అలాగే కానియండి, ఇష్టం లేకపోతే మరే దేవతను కొలవండి, కానీ ప్రాచీన సత్యాలను మీరు మార్చకండి అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య సర్వేశ గురువైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.